సో డైరెక్ట్ గా వాల్యూ రాద్దామన్నా ఫస్ట్ ఏమన్నాడు sin 30 అన్నాడు. sin 30 ఎంతన్నా 1/2 ప్లస్ తర్వాత ఏమన్నాడు tan 45 అన్నాడు 1 మైనస్ తర్వాత ఏమన్నాడు cosecant 60 అన్నాడు అన్న. cosecant 60 అంటే ఏమవుతుందా సో 2/√3 అన్న. 2/√3 బై తర్వాత ఏమన్నాడు సో secant 30 అన్నాడు అన్న అంటే 2/√3 అన్న. 2/√3 ప్లస్ cos 60 అన్నాడు 1/2 రైట్ ప్లస్ cot 45 అన్నాడు 1 అన్న. సో మనం ఏం చేద్దామంటే పైనకి ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 1 ఉంది కదా 2√3 అన్న. సో 2√3 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2 ఉంది అన్న. 2 క్యాన్సిల్ అయిపోతే √3 √3 ఇంటూ 1 అంటే సో √3 అన్న ప్లస్ ఇక్కడ 1 ఉంది అన్న 1 ఇంటూ 2√3 ఒకవేళ 2√3 ఇంటూ 1 అంటే 2√3 అన్న. సో మైనస్ సో √3 క్యాన్సిల్ అయిపోతే 2 2 ఎంత అన్న 4 అన్న బై రైట్. సో కింద మనకి ఏమొస్తుంది ఇక్కడ కూడా మనకి 1 ఉంది ఇక్కడ కూడా మనకి 2√3 ఎల్సిఎం అయితే సో √3 క్యాన్సిల్ అయిపోతే 2 2 ఎంత అన్న 4 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే √3 అన్న. సో ప్లస్ 1 ఇంటూ 2√3 ఇంటూ 1 అంటే 2√3 అన్న. సో ఇక్కడ 2√3 క్యాన్సిల్ అయిపోతే పైన మనకి ఏమొచ్చిందిరా సో చూడండి ఒకసారి సో 3√3 మైనస్ 4 బై సో 3√3 ప్లస్ 4 అన్న దీనికి మనం రేషనలైజ్ చేయాలి చూడండి ఒకసారి. సో 3√3 మైనస్ 4 బై 3√3 ప్లస్ 4 ఇంటూ 3√3 మైనస్ 4 బై 3√3 ప్లస్ మైనస్ 4 అన్న చూడండి ఒకసారి 3√3 మైనస్ 4 ఇంటూ 3√3 మైనస్ 4 అంటే ఏంటిది a మైనస్ b హోల్ స్క్వేర్ రా. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్ బై ఇది ఏంటిది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ నాన్న. సో నాన్న ఇది చూడండి ఒకసారి a స్క్వేర్ రా. a స్క్వేర్ అంటే 3√3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 2 8 8 3 24√3 నాన్న బై సో 3 3 9 9 3 ఎంత నాన్న 27 మైనస్ సో 4 4 ఎంత నాన్న 16 రా. అంటే ఇక్కడ చూడండి 3 3 4 సారీ 3 3 9 9 3 ఎంత నాన్న 27 ప్లస్ 4 4 ఎంత నాన్న 16 మైనస్ 24√3 రా బై 27 మైనస్ 16 ఎంత నాన్న 11 రా. అంటే మనకి ఏమొచ్చిందిరా సో 43 మైనస్ 24√3 బై 11 రా. ఓకేనా. ఎస్.